హలో వ్యూవర్స్, నా పేరు శృతి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ది ఆర్ఎస్ టీమ్. సో ఈ ఛానల్లో నేను మీకు ఎంఎల్టీ వొకేషనల్, డిఎంఎల్టీ అండ్ బిఎస్సి ఎంఎల్టీ టాపిక్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం ల్యాబ్లో రొటీన్గా చేసే టెస్ట్లు ఉంటాయి కదా, హెమటాలజీ, పాథాలజీ, హిస్టోపాథాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీలో రెగ్యులర్గా చేసే టెస్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏ ఏ మెషిన్స్ యూజ్ చేస్తాం, దాన్ని ఎలా రన్ చేయాలి, క్యాలిబ్రేటర్ అంటే ఏంటి, కంట్రోల్ అంటే ఏంటి, అండ్ రొటీన్గా మనం చేసే టెస్ట్లో మాన్యువల్ మెథడ్స్ ఏంటి, ఏది ప్రిఫరబుల్, ఏది ఎక్కువ చేస్తారు, ఈ డీటెయిల్స్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ మంత్ బిఎస్సి ఎంఎల్టీ అండ్ డిఎంఎల్టీ ఫైనల్ ఇయర్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో దానికి రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎంఎల్టీ స్టూడెంట్స్ ఉంటే, లేదంటే ఫ్యూచర్లో ఎవరైనా ఎంఎల్టీ కోర్స్ తీసుకోవాలి అనుకున్న వారికి ఈ వీడియో మీరు షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ 2017 నుంచి 2022 వరకు క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకొని దాంట్లోంచి ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అని నేను సపరేట్ చేశాను. సో ఈ టాపిక్ని నేను 3 వీడియోస్ లాగా డివైడ్ చేశానండి, 3 పార్ట్స్గా. సో ఫస్ట్ పార్ట్ ఇవాళ 15 క్వశ్చన్స్, 5 ఇయర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఆ క్వశ్చన్స్ ఏంటి అండ్ ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఎలా రాయాలి, ఏ సబ్ హెడ్డింగ్స్ ఏమేమి పెట్టాలి, ఏమేమి రాస్తే మార్క్స్ వస్తాయి అన్న డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సో ఈ 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ 3 వీడియోస్గా ఉన్నాయి. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూజెస్ అండ్ ప్రికాషన్స్ టు బి టేకెన్ డ్యూరింగ్ సెంట్రిఫిగేషన్. సో దీంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూజెస్ ఏమేమి ఉంటాయో మెన్షన్ చేయాలి. అండ్ ఒక సెంట్రిఫ్యూజ్ని మనం ఆన్ చేసిన దగ్గర నుంచి ఆఫ్ చేసే వరకు ఎలా మెయింటైన్ చేయాలి అండ్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అన్న డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ వేరియస్ టెస్ట్ రిక్వైర్డ్ టు నో ది కిడ్నీ ఫంక్షన్స్. హౌ డూ యూ ఎస్టిమేట్ క్రియాటినైన్ ఇన్ అ గివెన్ శాంపుల్. సో ఇక్కడ కేఎఫ్టీ ఉంటుంది కదా, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ పారామీటర్స్ రాస్తే సరిపోతుంది. అండ్ హౌ డూ యూ ఎస్టిమేట్ క్రియాటినైన్ అన్నాడు. సో మనం క్రియాటినైన్ ఎలా ఎస్టిమేట్ చేస్తాం, దాని ప్రొసీజర్ రాయాలి, నార్మల్ వాల్యూస్ రాయాలి, అబ్నార్మల్ వాల్యూస్ రాసి ఏ కేసెస్లో ఇంక్రీజ్ అవుతుంది, ఏ కేసెస్ డిక్రీజ్ అవుతుంది అనే డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ల్యాబొరేటరీ ఎథిక్స్. సో ఒక టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, లైక్ పంచువాలిటీ కానీ, అక్యూరసీ కానీ, మనం చేసే టెస్ట్లో అక్యూరసీ ఉండాలి. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం ల్యాబొరేటరీ ఎథిక్స్లో రాస్తాము. ల్యాబొరేటరీ కోడ్స్ అని కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. Explain in detail about the qualitative test used for determination of urine sugar and ketone bodies. So ikkada qualitative test annadu. So determination of urine sugar and ketone bodies. Qualitative ante endi, whether it's positive or negative అని తెలుసుకోవడానికి. సో యూరిన్ షుగర్ అంటే బెనెడిక్స్ టెస్ట్ యూజ్ చేయొచ్చు అండ్ కీటోన్ బాడీస్కి రోత్రాస్ టెస్ట్. వాటి ప్రొసీజర్స్ రాసిన తర్వాత నార్మల్ వాల్యూస్ ఏంటి, అబ్నార్మల్ వాల్యూస్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ ఇచ్చిన తర్వాత ఏ కేసెస్లో ఇంక్రీజ్ అవుతుంది, ఏ కేసెస్లో డిక్రీజ్ అవుతుంది అన్న డీటెయిల్స్ రాయాలి. నెక్స్ట్, enumerate the anticoagulants used in the lab and write the procedure for blood sample collection. సో ఇందులో 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్, యాంటీకోయాగులెంట్స్ ఏమేమి ఉంటాయో రాయాలి. జనరల్గా ఒక ల్యాబ్లో యూజ్ చేసే యాంటీకోయాగులెంట్స్ ఏంటో రాయాలి. లైక్ సోడియం సిట్రేట్ కానీ, పొటాషియం ఆక్సలేట్, లేదంటే ఈడిటిఏ, ఎస్ఎస్టీ, ఈ ట్యూబ్స్ అన్నీ రాసిన తర్వాత వాటిలో ఏ యాంటీకోయాగులెంట్స్ ఉన్నాయి, ఏ కెమికల్స్ ఉన్నాయి అన్న డీటెయిల్స్ కూడా రాస్తే బెటర్. లైక్ బ్లూ ట్యూబ్లో ఏముంటుంది, సోడియం సిట్రేట్ ఉంటుంది, గ్రే ట్యూబ్లో సోడియం ఫ్లోరైడ్ ఉంటుంది అండ్ పర్పుల్ ట్యూబ్లో ఈడిటిఏ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ రాసిన తర్వాత ప్రొసీజర్ ఫర్ బ్లడ్ శాంపిల్ కలెక్షన్. సో ఒక పేషెంట్ మన దగ్గరికి శాంపిల్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మనం శాంపిల్ ఎలా కలెక్ట్ చేస్తాం. సో ఆ పేషెంట్ డీటెయిల్స్ దగ్గర నుంచి, ల్యాబ్ ఐడి దగ్గర నుండి, టెస్ట్ ఏం టెస్ట్ రాశాడు, ఏం టెస్ట్ బిల్ అయింది అన్న దగ్గర నుండి కంప్లీట్గా మనం కలెక్ట్ చేసుకున్న శాంపుల్ని డిపార్ట్మెంట్లో మనం ప్రొడ్యూస్ చేసేంత వరకు ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ శాంపుల్ కలెక్షన్లో ప్రతి ఒక్క డీటెయిల్ మీరు రాస్తే బెటర్. అండ్ వాట్ ఆర్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ రైట్ ది ఎస్టిమేషన్ ఆఫ్ బిలిరుబిన్. సో ఎల్ఎఫ్టీ టెస్ట్ పారామీటర్స్ అన్నీ రాసేయండి అండ్ రైట్ ది ఎస్టిమేషన్ ఆఫ్ బిలిరుబిన్. సో బిలిరుబిన్ ప్రొసీజర్ రాసేయండి, హౌ టు ఎస్టిమేట్ ఇట్ అని ప్రొసీజర్ రాసి నార్మల్ వాల్యూస్, అబ్నార్మల్ వాల్యూస్ అండ్
ఏ కేసెస్లో ఇంక్రీజ్ అవుతుంది, ఏ కేసెస్లో డిక్రీజ్ అవుతుంది అనే డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ వేరియస్ టెస్ట్ రిక్వైర్డ్ టు నో ది లిపిడ్ ప్రొఫైల్. నేమ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ లిపిడ్ ప్రొఫైల్ అండ్ మెన్షన్ ది నార్మల్ రేంజెస్. ఇక్కడ లిపిడ్ ప్రొఫైల్లో ఏమేమి పారామీటర్స్ వస్తాయో అవన్నీ రాసేసి నార్మల్ రేంజెస్ రాయమన్నారు. నార్మల్ రేంజెస్ రాసిన తర్వాత అబ్నార్మల్స్ కూడా రాసి ఏ కండిషన్స్లో ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనే డీటెయిల్స్ రాసేయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్, డిఫైన్ ఎలక్ట్రోఫోరెసిస్. రైట్ డౌన్ ది ప్రొసీజర్ ఫర్ సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ బై అగరోస్ జెల్. ఫస్ట్ ఎలక్ట్రోఫోరెసిస్ ప్రిన్సిపల్ రాయండి. ప్రిన్సిపల్ రాసిన తర్వాత వై ఇట్ ఈస్ యూజ్డ్, ఏ కేసెస్లో యూజ్ చేస్తారని రాసి ప్రొసీజర్ ఫర్ సీరం ఎలక్ట్రోఫోరెసిస్. సీరంలోని ప్రోటీన్స్ మనం ఎలా తెలుసుకోవాలి, ఎస్టిమేట్ చేయడానికి ఎలక్ట్రోఫోరెసిస్ ఎలా చేయాలో బై యూజింగ్ అగరోస్ జెల్ మెథడ్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ప్రొసీజర్ రాసేయండి, అబ్జర్వేషన్ రాయండి, తర్వాత నార్మల్ వాల్యూస్, అబ్నార్మల్ వాల్యూస్, ఏ కేసెస్లో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, అబ్నార్మల్స్ ఉంటాయని మెన్షన్ చేయండి. నేమ్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అండ్ డిస్క్రైబ్ ఎలిజా టెక్నిక్. ఇక్కడ ఇందులో కూడా మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్లో ఏమేమి ఉంటాయి, T3, T4, TSH. వీటి నేమ్స్ రాసి బేసిక్ ఇంట్రొడక్షన్ ఇస్తే చాలు వాటి గురించి. అండ్ నార్మల్ వాల్యూస్ ఏంటి, అబ్నార్మల్ వాల్యూస్ ఏంటి, ఏ కేసెస్లో ఇంక్రీజ్ అవుతాయి అండ్ డిక్రీజ్ అవుతాయి అనే డీటెయిల్స్ రాయాలి. నెక్స్ట్ డిస్క్రైబ్ ఎలిజా టెక్నిక్. సో మెయిన్గా ఎలిజా ఇంట్రొడక్షన్ ఇవ్వండి, ప్రిన్సిపల్ రాసి టైప్స్ ఆఫ్ ఎలిజా, సింగిల్ యాంటీబాడీ మెథడ్, డబుల్ యాంటీబాడీ మెథడ్, వాటి గురించి ప్రాసెస్ డీటెయిల్స్ రాసిన తర్వాత ఇఫ్ పాసిబుల్ డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. అండ్ ఏ కేసెస్లో మనం ఎలిజా టెస్ట్ ఏ పారామీటర్స్కి యూజ్ చేస్తాం, లైక్ యూజెస్ ఏంటి, వై వి యూజ్ ఎలిజా ఫర్ వాట్, టు డిటెక్ట్ సెరలాజికల్ టెస్ట్ కానీ వైరాలజీలో కానీ మనం ఎలిజా యూజ్ చేస్తాం కదా, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అన్న డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. 11th క్వశ్చన్, వాట్ ఆర్ డిఫరెంట్ హజార్డ్స్ ఇన్ ది కెమికల్ ల్యాబొరేటరీ, హౌ డు యూ ప్రివెంట్ వైరస్. సో ఇక్కడ మన ల్యాబ్లో చాలా హజార్డస్ మెటీరియల్స్ ఉండొచ్చు, లైక్ రియేజెంట్స్ కానీ కొరోసివ్ మెటల్స్ ఉంటాయి కొన్ని, సో కెమికల్స్ ఉంటాయి. మనం వాటి నుంచి ఎలా, హౌ వీ హ్యావ్ టు బీ కాషియస్ అండ్ డీటెయిల్స్ రాసేయండి. డిస్క్రైబ్ ది ఫ్లేమ్ ఫోటోమీటర్, నేమ్ ది ఎలక్ట్రోలైట్స్ అండ్ గివ్ ది నార్మల్ వాల్యూస్. సో ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ అడిగాడు. ఫస్ట్ ఫ్లేమ్ ఫోటోమీటర్, వాట్ ఈస్ ఫ్లేమ్ ఫోటోమీటర్, ప్రిన్సిపల్ రాసేయండి. ప్రిన్సిపల్ రాసేసి ప్రొసీజర్ రాసి డయాగ్రామ్ వేసి హౌ ఇట్ ఈస్ యూజ్డ్, వెన్ ఇట్ ఈస్ యూజ్డ్, నార్మల్స్ ఏంటి, అబ్నార్మల్స్ ఏంటి ఆ డీటెయిల్స్ కూడా రాసేయండి. అండ్ నేమ్ ది ఎలక్ట్రోలైట్స్ అన్నాడు, మన బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ అండ్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ వాటి గురించి రాసి వాటి నార్మల్ వాల్యూస్ రాసి ఏ కేసెస్లో ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిక్రీజ్ అవుతుంది అనే డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్, డిస్క్రైబ్ బయో ఎనర్జెటిక్స్. సో బయో ఎనర్జెటిక్ గురించి డీటెయిల్డ్గా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ రైట్ అబౌట్ ది టైప్స్, యూజెస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ కలరీమీటర్. సో మన కలరీమీటర్, ఫోటో ఎలక్ట్రిక్ కలరీమీటర్ ప్రిన్సిపల్ రాసి దాని ప్రొసీజర్ రాసి హౌ టు మెయింటైన్ ఇట్, సో దాని టైప్స్ రాసి యూజెస్ రాసి మెయింటెనెన్స్ రాస్తే ఈ హెడ్డింగ్స్ పెట్టి మీరు ఆన్సర్ని హైలైట్ చేస్తూ డయాగ్రామ్ రాసి మీరు ఎలివేట్ చేశారనుకోండి ఆన్సర్ని, ఖచ్చితంగా 8 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.